బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని మంత్రి తెలిపారు. సూపర్ 6 హామీలలో భాగంగా అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పెన్షన్లు, గృహాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించుకున్నామని మంత్రి అనగాని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం సందర్భంగా ప్రతి ఇంటికి ఏదైతే ఈ సుపరిపాలన బాగా చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, వాటి సత్పత్తి ఫలితాలు, అలాగే రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే క్షేత్రస్థాయిలో మేలు జరుగుతున్న కనుక్కోవడం కోసం ప్రతి గడపకి, ప్రతి హృదయం దగ్గరికి కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అలాగే బీజేపీ కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు. చాలా మంచి స్పందన వస్తూ ఉంది. రాష్ట్రమంతటా కూడా అతి తక్కువ సమయం 4 రోజుల్లో 12 లక్షల పైసలు గడపకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు వెళ్ళారంటే అక్కడ రెస్పాన్స్ వచ్చినటువంటి తీరు బట్టి చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరూ తెలుసు 2014లో విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. కానీ 2019లో అబద్ధం పునాదులు పుట్టినటువంటి పార్టీ అబద్ధాలు చెప్పి, మోసాలు చెప్పి, అన్ని మాయమాటలు చెప్పేసి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలకు తీసుకెళ్ళారు. మరి ఈ రోజున అంత వెనకబడినటువంటి రాష్ట్రాన్ని మళ్ళా కంపల్సరీగా కూటమి ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఎప్పుడు లేని విధంగా 2024లో అద్భుతమైన మ్యాండేట్ 93% మ్యాండేట్, 164 సీట్లతో కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళ నమ్మకం, అభివృద్ధి సంక్షేమం సందర్భంగా ప్రతి ఇంటికి